తిరుప్పుళ్ళాని దాసర్ అనే ఒక భక్తుడు ఆలయాన్ని బాగు చేయాలని సంకల్పిస్తాడు. అందుకోసం రాజుగారి ఆజ్ఞ ప్రకారం జీర్ణోద్ధారణ 1245లో మొదలుపెట్టారు. పనులను మొదలుపెట్టాక పాత గర్భగృహ గోడలను తొలగించాలా వద్దా అని సంశయంలో పడ్డారు. వెంకటాచల మహాత్మ్యం ప్రకారం శ్రీవారి ఆలయం చతుర్ముఖ బ్రహ్మ ఆధ్వర్యంలో దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. అందువలన సాక్షాత్తు దేవతా నిర్మితమైన పాత గర్భగృహపు గోడలను అలాగే ఉంచి దానిని ఆనుకొని కొత్తగా ఆలయ నిర్మాణాన్ని చేయాలని సంకల్పించారు. గర్భాలయం దక్షిణము, పశ్చిమము, ఉత్తరం వైపున్న గోడలకు మధ్య ఆగమశాస్త్రం ప్రకారం చిన్న గూడు వంటిది నిర్మించి అందులో ఆయా దిక్కుల దేవతలను ప్రతిష్ఠించడమే ఈ కోష్ట నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం. గర్భగృహంలోని మూల విరాట్ శక్తిని నలుదిక్కులా వ్యాపింపజేయడానికి, గర్భగృహానికి ఒక ఆధ్యాత్మిక కవచంలా ఉండటానికి ప్రధానంగా కోష్ట దేవతలను ప్రతిష్ఠిస్తారని ఆగమవచనం. అయితే తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా ఏకబేర ఆలయంగా పరిగణించబడింది. ఈ కారణం వలన ఈ కోష్ట దేవతల నిర్మాణాన్ని మానివేయాలని అప్పటి అర్చకులు, ఇతర కైంకర్య పరులు అభ్యంతర పెట్టడంతో గర్భాలయాన్ని ఆనుకుని నిర్మించిన కొత్త గోడలను వదిలి మరల పూర్తిగా కొత్త గోడలతో ప్రథమ ప్రాకారాన్ని నిర్మించారు. తత్ఫలితంగా ప్రస్తుత ఆలయంలో పాత గర్భగృహ గోడలు ఏవైతే నిర్మితమైనవి ఉన్నాయో అవి శాశ్వతంగా మూసివేయబడినాయి. ఇప్పుడు మనం చూస్తున్న వైకుంఠ ప్రదక్షిణ మార్గంలోని లోపలి వైపు గోడ ఏదైతే ఉందో ఆ గోడలు పాత గర్భాలయం గోడలకు ఆనుకొని సుమారు 7 అడుగుల దూరంలో నిర్మించబడింది.